మాట్లాడకపోయే మన టాపిక్ అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు. చాలా మందిని ఆశీర్వదించాడు, కానీ ఆ వ్యక్తి చాలా స్పెషల్ గా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ మాట మాట్లాడబడి పరిశుద్ధాత్మ నా హృదయాన్ని ప్రేరేపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అప్పుడు అలిసిపోయారు. అప్పుడే చెప్పండి హల్లెలూయా. కొంచెం పెంచు, వీళ్ళు తగ్గుతుంది నాకు, అది కొంచెం పెంచు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయి తిరగట్లేదు నీది కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, హల్లెలూయా అనగా అర్థం ఏంటంటే ప్రభుని స్తుతించుట, దేవుని ప్రైజ్ చేస్తున్నా, దేవుని పొగుడుతున్నా, దేవుని మహిమపరుస్తున్నా. హల్లెలూయా. ఓకే, రైట్. ప్రభు మాతో మాట్లాడుదురుగాక. దేవుడు బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఇంకా దేవుడు ఆ వ్యక్తిని చాలా స్పెషల్ గా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడనే చాలా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఒక స్పెషల్ పర్సన్ గా అతని దేవుడు ఆశీర్వదించాడు. అతను ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? అతను ఆశీర్వదించబడటానికి రీజన్స్ ఏంటి? సీక్రెట్ ఏంటి అసలు? ఆ ఆశీర్వాదం మనం అనుభవించదుము గాక. అతను ఎవరు అంటే అబ్రహాం గారు. ఎవరండి? అబ్రహాం. అందరూ రండి ఒకసారి, అబ్రహాం అని అందరూ ఒకసారి. అబ్రహాం ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్రహాము? చెప్పండి, ఎక్కడ? పరదేశంలో ఉన్నాడు. హల్లెలూయా. మన పక్కన అబ్రహాం అంటే పక్కన అబ్రహాం గురించి మాట్లాడట్లా. హల్లెలూయా. ఈ అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు అంటేనండి, అబ్రహాము ఎంత ఆశీర్వదించబడ్డ కారణం చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం. చక్కగా రాసుకోండి. చేతులు లేని వాళ్ళు ఉన్నారు పాపం, మా చర్చిలో చాలా మంది చేతులు లేవు, రాసుకోలేకపోతారు. చేతులు పాపం, చేతులు ఏం చేస్తారు పాపం, రాయలేకపోతున్నారు చేతులు. కనికరించండి హల్లెలూయా. వాళ్ళకి మామూలు మనసు కలుగును గాక. మామూలు మనసు రావాలండి. ప్రతి వారం చెప్పించుకున్నామంటే అర్థం చేసుకోండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి మాట. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోను యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. మళ్ళా చూద్దాం ఒకసారి. 24 ఒకటేనా? చదువున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోను అదిగో అన్ని విషయములోను యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడండి అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఒక్కదాని విషయంలో కాదు, ఇద్దరి దగ్గర కాదు, ముగ్గురు దగ్గర కాదు, ముగ్గురు దాని విషయంలో కాదు, సమస్తము దేవుడు అంటున్నాడు. దేవుడని యెహోవా అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడంట? టోటల్ అన్ని విషయాల్లో. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నిజంగా నేను అన్ని విషయాలు ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాను అన్న చెప్పేకెత్తండి. ఎవరు చూసుకుని అర్థం ఏది ఎవరు చూసి అర్థం ఎవరితో మనకి అనవసరం. మనం దేవుడు అన్ని విషయాలు చేయి చూపెట్టండి. హల్లెలూయా. ఓకే, దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు? అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. ఎలా ఆశీర్వదించాడు? ఏమి చేస్తే అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడయ్యాడు? పుట్టు దొరికింది ఆశీర్వాదం వాళ్ళ తాతగా.
వాళ్ళ నాన్న అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడు? నేను దాదాపు ఒక 2-3 మాటలు ముగిస్తాను. 2 మాటలు చెప్తాను. మీకు చెప్పండి, అబ్రహాముని దేవుడు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని కోణాలుగా, అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఏమి చేస్తే ఆశీర్వదించాడు? అబ్రహాం లోబట్టాడు. ఇంకా బయటకు వచ్చిన పీఠాధిపతులు చెప్పండి. నమ్మకంగా ఉన్నాడు. ఇంకా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. లోబడ్డాడు కాబట్టి ఆశీర్వదించాడు. ఇంకా వినపడదు నాకు ఈ మధ్య, గట్టి చెప్పాను. అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు, అందుకని ఆశీర్వదించబడ్డాడు. ఇంకా ఇంకా ఎలా ఆస్వాదించాడు దేవుడు అబ్రహాముని? ఈ ఉదయకాల సమయంలో ఇది ప్రోత్సాహాత్మకమైన సందేశం నిజంగా మీరు అంగీకరించండి. ప్రభువా, నేను అనుభవించండి. హల్లెలూయా. స్వతంత్రించాలని మీరు ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన పూర్వకంగా వినండి. ఈ వాక్యం వింటూ ఉండగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా మార్చుదురుగాక. దేవుడు మొట్టమొదటి అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు అంటేనండి, అన్ని రకాలుగా అబ్రహాము ఆస్వాదించబడే కారణం ఏమిటంటే, మొదటి మాట, అబ్రహాము అంతగా ఆస్వాదించబడడానికి కారణం అతను ప్రత్యేకంగా జీవించాడు. చాలా శ్రద్ధగా వినండి. అబ్రహాముని దేవుడు ఆస్వాదించగల కారణం ఏంటి అంటే, అతను ప్రత్యేకంగా జీవించాడు. ఎలా జీవించాడండి? ప్రత్యేకంగా ఒక సపరేట్ గా జీవించాడు, వేరుగా జీవించాడు. చదవండి ఒకసారి ఆ వాక్యం కూడా. ఆదికాండం 12వ అధ్యాయం 12 పరిశుద్ధ గ్రంథం తెరవండి. కొత్త నిబంధన ఎదుగుతున్న చూడండి. పీఠాధిపతి ఆదికాండం అంటే పాత నిబంధన 12వ అధ్యాయం మొదటి మాట స్టార్ట్. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అదిగో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా నుండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని నేను శపించదును. భూమి యొక్క నీ ఎంతో ఆశీర్వదించుకుని అబ్రహాముతో చెప్పాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించడం? మొదటి మాట, అబ్రహాము గారు ఎలా ఉన్నారు అంటే ప్రత్యేకంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడండి? ఎలా బ్రతికాడు? ఈ అబ్రహాము గారు ఎలా ప్రత్యేకంగా బ్రతికాడు అంటే, కొంతమందిని విడిచిపెట్టేసి అతను బ్రతికాడు. చదవండి ఒకసారి మొదటి మాట 12:1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి. నంబర్ 1, అక్కడ మీకు ప్రత్యేకత కనపడుతుందా? దేశాన్ని, అతను ఉన్న దేశాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేసి బయటకు వచ్చేసాడు. నెంబర్ 2, బంధువులు కూడా వింటున్నారండి. బంధువులు కూడా అమ్మో, తండ్రి ఇంటి నుండి కూడా బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. చాలా దేవుడు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు. అడ్రస్ చెప్పేశాను బయలుదేరి పన్నాడా? నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడా? నేను చూపిస్తాను, నువ్వు మాత్రం బయలుదేరా చెప్పేసా. ముందు గారు చెప్పలా. చాలా శ్రద్ధగా వినండి. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడుతుంది గల కారణం అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించిన గల కారణం, మొదటి మాట, అబ్రహాము ప్రత్యేకంగా
పాస్టర్ గారండి బంధువులు వదులుకోవాలా, చుట్టాలు వదులుకోవాలా, రక్త సంబంధులు వదులుకోవాలా, తండ్రిని విడిచిపెట్టాలా, మనకి ఎట్టే అసలు ఆదరణ మీ సంఘం రానివిడేమో కదా అనొచ్చు. దైవ జనాంగం వినండి, ఈ పగటి వేళ సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలి అంటే హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్పందిస్తే బండి త్వరగా వెళ్ళిపోతుంది, స్పందించకపోతే బండి ఇక్కడే స్టాప్ వెళ్తాం, గిరిపోవడం తిరుగుతూ ఉంటుంది, ఇంకా రావాలి తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రాహాముని ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు అంటే మొదటి మాట దేశం నుండి బయటకు వచ్చేమన్నాడు, బంధువుల యొద్ద నుండి బయటకు వచ్చేమన్నాడు, తర్వాత తండ్రి ఇంట్లో ఉండొద్దన్నాడు. ఎంత ప్రత్యేకమైన అబ్రాహాం అంటే అర్థమేంటి తెలుసండి, అర్థమేంటి తెలుసా? ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు అంటే ఆ బంధువుల ఆచారాలు కానీ లోక సంబంధమైన ఆచారాలు కానీ అన్నిటిలో అబ్రహాము ప్రత్యేకంగా ఉన్నాడు. తండ్రి ఇంట్లో జరిగే కార్యక్రమాలు కావచ్చు, వినాలి వర్తమానం, తండ్రి ఇంట్లో జరిగే కార్యక్రమాలు కావచ్చు, బంధువుల యొద్ద జరిగే కార్యక్రమాలు కావచ్చు, ఆ గ్రామాల్లో జరిగే ఊరు పెద్దలో జరిగేటువంటి సంబరాలు కావచ్చు, అన్నిటికీ అబ్రహాము ఏమైపోతే వేరైపోయాడు. అంటే అబ్రహాము ఏమైనా ప్రత్యేకించబడ్డాడు. హల్లెలూయా, దైవ జనాంగం వినండి, అబ్రహాము అంతగా ఆస్వాదించబడడం గల కారణం మొదటి మాట, అతడు ప్రత్యేకంగా బ్రతికాడు. ఎవరికి ప్రత్యేకంగా? మనుషులకు దూరంగా బ్రతికాడు, వాళ్ళ తండ్రికి దూరంగా బ్రతికాడు, అందరికి దేశానికి దూరంగా బ్రతికాడు యొక్క అబ్రహాం అని. ఎవరికి కూడా సమీపంగా బ్రతికంటే దేవుడు చెప్పాడు కాబట్టి. పూర్తిగా దేవుని మాటకు లోబడిపోయాడు. చాలా లోతుమైన మాట. అసలు వాక్యం చెప్పి అశ్రద్ధగా ఉన్నారా? నేను అనావృష్టంగా చాలా శ్రద్ధగా ఉన్నారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించమని దేవుడు చూస్తానే ఉన్నాడు. అయితే ఆశీర్వదించబడే మొదటి కారణం నీవు ప్రత్యేకతలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రత్యేకతలోకి రావాలి, నీలో ఒక ప్రత్యేకత రావాలి. నీలో ఏమి రావాలి? మనలో ఒక ప్రత్యేకత కనబడాలి. ఏంటా ప్రత్యేకత? ఏంటా ప్రత్యేకత? ఏంటా ప్రత్యక్షత? అందరితో కలిసి ఉంటే దేవుడు ఆశీర్వదించడు. వినండి శ్రద్ధగా, లోతైన మర్మం చెప్తున్నాడు దేవుడు. అబ్రహాము అక్కడే ఉంటే గనక నేను బంధువులు విడిచిపెట్టను, నేను నా సొంత దేశం, నా సొంత ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను, మా నాన్న దగ్గర ఉంటాను, నాకు ఇది నచ్చదు, నాకు ఎవరు తెలియదు, నా ఇష్టం, ఇక్కడే ఉంటానంటే గనక అబ్రహాము ఆస్వాదించబడేవాడా కాదు, మనం చెప్పుకునేవాడు కూడా కాదు. వాక్యం అంటుంది మన విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాం. విశ్వాసం అందరికీ తండ్రి అబ్రహాము. కారణం ఏంటనుకున్నారు? అతను ఒక ప్రత్యేకంగా బ్రతికాడు. దైవ జనాంగమా, మనం అందరితోనే ఉండాలి, కానీ అందరిలో ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీటి మీదే నడవాలి, నీళ్ళలోనే ఆ పైకి వెళ్తా ఉంటారు. పడవలు షిప్లు ఉంటాయి కదండి, నీటి మీద ప్రయాణం కొన్ని నీళ్ళలో కూడా వెళ్తాయి. కానీ నీళ్ళు అందులోకి వెళ్ళి అనుకోండి బాడీలను బయటకు వస్తాయి. నీటి మీద ప్రయాణం చేయాలి, నీటి మీద వెళ్ళాలి, నీళ్ళు మనలోకి రావు. లోకంలో ఉండాలి, లోకం మనలోకి రాకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకంగా సెపరేషన్ లైఫ్. ఇతను ఎలా బ్రతికాడు అంటే ఈ అబ్రహాము ఒక ప్రత్యేకంగా అతను జీవించుకున్నాడు, తెగించుకున్నాడు. దేవుడిని ఆస్వాదించాలి అంటే, దేవుడిని నామాన్ని గొప్ప చేయాలి అంటే దేవునికి ప్రత్యేకత కనపడాలి. ఏంటి ప్రత్యేకత కనపడాలి? ఆధారం పోతున్న తలపట్లు వేసిన ఒక ప్రత్యేకంగా కనపడాలి.
మేమంటే దేవుడు మమ్మల్ని పిలిచిన తర్వాత గిరిపోలో ఉన్నాం మేము అసలు పిలవక మునుపు. గిరిపోంచి దేవుడు రామన్నాడు, కరెన్సీ నగర్ వచ్చు. అప్పుడు పరిచయ కరెన్సీ స్టార్ట్ చేసి పిలిచాడు కాబట్టి ఆ నడిపింపుకు లోపడి ఆ చిత్తాన్ని అంగీకరించి ఇప్పుడు దేవుడు కొంతమందికి ఉపయోగపడే పాత్రగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ప్రత్యేకంగా బ్రతకాలి, లోకాచారానికి ప్రత్యేకంగా ఉండాలి, దినానికి తద్దినానికి ప్రత్యేకంగా ఉండాలి. అందులో కలిసిపోకూడదు. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన చూపులు ప్రత్యేకంగా, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా ఆలోచించకూడదు, అందరిలాగా తలంచకూడదు. అందరూ ఆ బట్టలు వేసుకుంటున్నారుగా, మేము ఈ బట్టలు వేసుకున్న పని ఒక ప్రత్యేకంగా ఉండాలి. అందరికి వర్తిస్తాయి ఆ దుస్తులు, ఆ డ్రెస్సెస్ అందరికి వర్తిస్తాయి, కానీ మనకి వర్తించదు. హల్లెలూయా. మనకి తగినది కాదు, మనకది అందరు చూడండి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్న చక్క ఇంకొక కలిపిన చక్క తీసి ఇంత పెద్ద కిప్పు పెట్టి పెడుతున్నారు. చక్కగా పెద్ద కిప్పు ఇంత 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 బొమ్మలా ఉండింది పైన జుట్టు మీద. మనం పెట్టుకొని చాలా చెప్పండి, తగినది కాదు. మా కామ్ దగ్గరికి వెళ్ళా నేను, రైట్ మొగలు వేసుకుని వెళ్ళామలేమో అనుకుంటున్నాను. ఉదయకాలం వెళ్ళా 10 గంటల సమయంలో. ఎప్పుడు చెన్నై పెట్టేది ఆ తల్లి. నేను వెళ్ళక 2-3 నెలలు అవుతుంది. ఈరోజు వస్తామన్నాను కానీ రాదు చాలా మంది. హల్లెలూయా. వెళ్ళేసరికి ఎంత పెద్ద పెట్టింది, ఇక్కడ దాకా ఆడుతుంది, ఇక్కడ దాకా. అప్పుడే నాకు చెప్పాను, చెవులు తెగిపోవడానికి ఉండడానికి అమ్మ పెట్టుకున్నామని. ఏడాడిపోతున్నాయి. ప్రత్యేకంగా మనం కనబడాలి. కాసేపు బొట్టు పెట్టింది, కాసేపు పూలు పెట్టింది. పాస్టర్ గారు ఏడ చూస్తారు, పాస్టర్ గారు బ్లాక్ లో పెడుతున్నారు. ఏంటమ్మా మీది మాకు రావట్లేదంటే మేము పెడితేనే మీకు వచ్చింది అంటున్నారు. ఎంత తెలివి మీరు పేరు చూడండి. ప్రత్యేకత లేదండి వాళ్ళు. ఒక ఇంటర్మీడియట్ జరుగుతుంది. ఆ పిల్ల ఏమంది, మా అమ్మే అంత పెద్ద పెట్టుకుంటే నేను పెట్టుకుంటే ఏమైతే అంటున్నా. తల్లికి తగ్గట్టు కూతురు మరి. తల్లి 3 జడలు 6 జడలు పూలు పెట్టుకున్నాక మళ్ళీ పూలు కనకన్నారు. పిల్లలు ఏం చేస్తారు, త్రిపుడు పెడతారు, 2x3 పెడతారు, 3 2 6 జతలా పెడతారు. అప్పుడు తల్లే మేకప్ వేసుకున్నానుకో, పిల్లలు కూడా మేకప్ తల్లి ఇంట్లో వేసుకుంటే వాళ్ళు బయటికి వెళ్తారు, బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ప్రత్యేకత కనపడారు మరి మనలో. ఆలోచించాలి ఒకసారి. బయటలు పూలు పెట్టుకుంటారు లోకస్తులు, మన ఆత్మ సంబంధులు. ప్రత్యేకత ఉండాలి. మనం బయటలు పెట్టుకుంటారు, మనం పెట్టుకోకూడదు. కానీ మీకు తెలియాలి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు లోతు చెప్పాలంటే 4 అడిగితేమో సాయంత్రం ఫోన్ చేశారంటే ఒకేసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫోన్ చేసి ఇంకో సెక్షన్ చెప్పమంటారా ఈరోజు? హల్లెలూయా. అప్పుడు అలిసిపోతున్నారు. ప్రత్యేకత కనపడాలండి మనలో. ముక్కు పొడుగు పెట్టుకోవడం తెలుసా మీకు? నిజం, వాక్యంలో ఉంటుంది, నేను చెప్పట్లా. హెస్కేల్ చదవండి, దానియేలు చదవండి, అన్నీ ఉన్నాయి. చెవులు పెట్టుకోకూడదు, నిజం, చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఏంటి అంటున్నారు. అప్పుడు దేవుడు కూడా నేను ఆశ్రయించాను, అలానే ఉంటున్నాను. ఒక్కొక్క మనం చూస్తాం, ప్రత్యేకంగా ఉండాలి మనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలండి? ప్రత్యేకంగా ఉండాలి. జనానికి ప్రత్యేకంగా కనపడాలి. నువ్వు సంఘంలోకి రాగానే ఒక ప్రత్యేకంగా నేను చూడాలి ప్రజలు. హల్లెలూయా.
ప్రత్యేకంగా చూడాలి నేను. చూడండి, 100 మంది ఉన్నారు, ఫంక్షన్ జరుగుతుందండి, నేను లగ్జరీ పర్ఫ్యూమ్ కొనుక్కొచ్చాను, అందరికీ ఏంటంటే అరే ఏంటి ఇప్పుడు స్మెల్ రాదు, ఇప్పుడు గబ్బర్ స్మెల్ వచ్చేసింది అని చుట్టుపోతే కళ్ళండి. వినాలి, హల్లెలూయా. ప్రత్యేకత కనపడాలండి మనలో, ప్రత్యేకత, మన మాటలో ప్రత్యేకత. అందరూ పూర్తి మాట్లాడుకుంటా ఉంటారు, నువ్వు అక్కడే ఆవు అనుకోకూడదు, ప్రత్యేకత బయటికి రావాలి. హల్లెలూయా. మీ అమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు సినిమాలకి సీరియల్కి షికార్లకి వెళ్తా ఉంటారు, బూతులు ఆడుతూ ఉంటారు. మనం కూడా ఒక బూతు ఆడేయకూడదు. చాలా మంది బూతులు ఆడుతున్నారు. ప్రార్థన చేసుకోండి, ప్రభు నేను బూతు మాటలు ఆడకూడదు ప్రభు, బూతులు ఆడుతున్నా చాలా భయంకరం, బూతులు ఆడకూడదు. ఉన్నారు మీలో బూతులు ఆడేవాళ్ళు, జాగ్రత్త సుమా. నీ నోట్లో నుంచి దేవుని వాక్యం వస్తుంది, నీ నోట్లో నుంచి పాట వస్తుంది, నీ నుంచి బూతు కూడా వస్తుంది. చాలా దరిద్రమైన జీవితం అది. వెచ్చగా అయినా ఉండాలి, చల్లగా అయినా ఉండాలి. హల్లెలూయా. బూతు మాట్లాడకుండా గాక, బూతు మాట నుంచి విడుదల కలుగును గాక. కొంతమంది అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అంతే. నోరు తెరవటం ఆలస్యం, అంతే. వాళ్ళు అబద్ధాలు పుట్ట, ఆ పుట్టను ఇంకా చెదిరించామనుకోండి, ఇంకెన్నో అబద్ధాలు. అబద్ధాలు ఆడకూడదు మనం. ఎక్కడున్నావా ఏంటా, ఎక్కడ ఉన్నామంటే ఏంటి ప్రార్థన ఆడేదంటే కారణం ఏముండదు, అబద్ధాలు. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? మన ఫ్రెండ్ సాతాను. ఈరోజు మనం ప్రత్యేకంగా బ్రతుకుదుము గాక, ప్రత్యేకంగా నిలబడుదుము గాక. ఎప్పుడైతే అబ్రహాము అందరిని విడిచి అన్నిటిని విడిచి వచ్చేసాడనండి, అబ్రహాము ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుడు అతను ఆశ్రయించాడు. హల్లెలూయా. అందరూ సో చెప్పించుకుంటారు, మనం సో చెప్పించుకోవచ్చా? చెప్పించుకోకూడదు. అందరు కటింగ్ చక్కి ఇలా తీసేసి మొత్తం అంతా గిగేసేసేసి మధ్యలోనే పెట్టుకుంటారు అబ్బాయిలు. మరి ఈ స్టేట్ ట్రెండ్గా వచ్చిందిరా, ఇదేదో ట్రెండ్ ఫ్యాషన్గా వచ్చిందిరా. అప్పుడు మనం ఏం చెయ్యాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఆశీర్వదించడు. నిజం. దేవుడు కానీ మనం దేవుడు కందృష్టి మన మీద ఉంటేనండి ఎక్కడికైనా దేవుడిగా మార్చబడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికైనా మార్చబడతాం మనం. ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మనం అందరికిలాగా అందరితోనే ఉండాలి కానీ అందరికి లాగా ఉండకూడదు. ప్రత్యేకంగా నిలబడుతుము గాక, ప్రత్యేకంగా ఉందుము గాక, జీవించాలి. అందరు అలా ఉంటున్నారండి, మేము అలా ఉంటున్నామండి, నో, ఉండకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, ఆమెకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఇవి అవి అన్ని పెట్టుకుంటారండి. ఆ మట్టికి మాత్రమండి, ఆ యొక్క మాత్రమండి అసలు ఇప్పటికీ ఏమి పెట్టుకోదండి. అసలు ఆ వర్క్ ఆమె చూసుకునేది వచ్చేసింది, ఆ వర్క్ ఆమె అలా చూసుకొని అలా వచ్చేసిందండి. ఇప్పటికీ 7-10 సంవత్సరాలు చేస్తుందంట, ఎప్పటితో కావదండి. అందుకే ఆ మేనేజర్ చూసండి ఆమెకి ఫస్ట్ నర్సుగా చేసిందండి, ఇప్పుడు హై లెవెల్ పోస్ట్ ఇచ్చేసింది ఆ మేనేజర్ చూసి. నా పేరు జ్యోతి. జ్యోతి, నువ్వు అందరికంటే చాలా కూడా టాలెంట్ పర్సన్ గా, చాలా ఎవరితో కలవట్లేదు, నీ వర్క్ నువ్వు చూసుకుంటా వెళ్ళిపోతావు. ఒక్కరోజు సెలవు పెడదండి, అవసరమైతే తప్ప. ఆ మేనేజర్ ఆమెను చూసండి అందరికంటే హెయిట్గా చేశాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండాలండి మనం, వాళ్ళ కలిసిపోకూడదు. ఈరోజు మనకు ప్రత్యేకమైన జీవితం జీవించదు కాక. 2 మనసుతో ఆదికాండం 12 మాట 12:1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు చాలు. ఏమంటే ఇప్పుడు అబ్రహాము రెండో విషయం, మొదటి మాట ఏం చెప్పిన అబ్రహాము ఆశీర్వదించబడే కారణం ఏంటో మొదటి మాట. రెండో మాట, అబ్రహాము అంతగా ఆశీర్వదించబడగల కారణం అండి, అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డాడంటే అబ్రహాము? ఎవరి మీద చెప్పండి, ఎవరి మీద? దేవుని మీద ఆధారపడ్డాడంటే. ఏమంటే ఇప్పుడు అబ్రహాము దేవుడు చెప్పాడు
నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళు అని చెప్పాడు అంతే. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పగానే అప్పుడు ఏ వ్యక్తి మీద ఆధారపడాలి? దేశం కానీ దేశం. ఈ దేశాన్ని విడిచిపెట్టాలమన్నాడు, బంధువులు విడిచిపెట్టాలన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాలమన్నాడు. దేవుడి మీద ఆధారపడిపోయాడు అబ్రహాం. రెండవది కంటే మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుడి మీద ఆధారపడాలి. ప్రతిరోజు బ్రహ్మ నాకు నీవే ఆధారం, నీవే నాకు దిక్కు బ్రహ్మ, నీవే నాకు శరణం బ్రహ్మ. దేవుడి మీద ఆధారపడాలి. అబ్రహాం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డాడనండి, అతన్ని ఆశీర్వాదానికి కారకుడిగా మార్చాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసుడిగా చేసేసాడు. మనం ఎక్కువ మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. మనం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలండి. ఎవరి దేశం విడిచిపెట్టి ఎవరి మీద ఆధారపడతారండి? అక్కడికి ఎవరు లేరు, ఎవరు తెలియదు. ఎవరి మీద ఆధారపడతారు? దేవుడి మీద. హల్లెలూయా. మూడవదిగా దేవుడు అబ్రహాముని అంతగా ఆశీర్వదించడం గల కారణం ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. సుస్పష్టంగా చదవండి, చదివి వినిపించండి. ఆదికాండం 22:1-2. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అతడు సిద్ధము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి వరకు కట్టెలు తీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా అబ్రహాము మొదటిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించబడే కారణం మొదటి మాట చెప్పండి అందరూ. ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా జీవించాడు. రెండవదిగా ఎలా జీవించాడు? ఇంకా నేను చాలా చెప్పవలసింది. రెండవ వరదలో మాట్లాడుకున్నాం. హల్లెలూయా. సాయంత్రం ఉంది కదా మనకి, అప్పుడు మాట్లాడుకున్నాం ఇంకా చాలా లోతైన సంగతి. హల్లెలూయా. ఆ మొదటి మాట ప్రత్యేకంగా జీవించాడు. రెండవ మాట దేవుని మీద. ఒకరోజు లేడు దేవుడు అయితే చెప్పండి ఏమవుతుంది మనకి? ఎన్నిసార్లు లేట్ అవ్వట్లా? ఒకసారి డ్యూటీలో కూడా అన్నం తింటే మానేస్తాం లేదా? పనిలో కూడా అన్నం తింటే మానేస్తాం లేదా? ప్రయాణంకి అన్నం మానేస్తున్నాం లేదా? ఏమవుతుంది? ఒక్కసారి ఒక్క ఆదివారం ఏమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. రెండవ మాట దేవుడి మీదే, ప్రభువు మీదే. అలా ఎవరు ఆధారపడ్డాడు? అబ్రహాం. అలా ఇంకెవరు ఆధారపడ్డాడు? నైవేద్యుని ఏది ఆధారపడ్డాడు? నువ్వే పోషించాడు. ఎలా పోషించాడు? కాకి ద్వారా పోషించాడు. హల్లెలూయా. మూడవదిగా అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అబ్రహాము అంతగా ఆశీర్వదించబడిన గల కారణం మూడవ మాట, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. దేవునికి ఏ స్థానం ఇచ్చాడండి? చివరి స్థానం ఇచ్చాడు అబ్రహాము. స్తోత్రం చెప్పండి. అందుకే చెప్పాను కొంతమంది. ఏ స్థానం ఇచ్చాడు? మొదటి స్థానం. మరి మనం ఏ స్థానం ఇస్తున్నాం? ఎలా? ఆ మాట చదివాం. అక్కడ పక్కన ఇస్సాకుని బలర్పించాలి. ఇస్సాకేనా? ఇస్సాకుని బలిపీఠం మీద పడుకోబెట్టి అర్పించాలి అక్కడ. ఇప్పుడు ఇస్సాకుని బలర్పించాలి అంటే అబ్రహాము ఎవరికి లోబడాలి? అక్కడ ముందు కాదు, ఇస్సాకు లోబడాలి. మన ప్రేమగా మాట్లాడుకుంటే మరి దైవజన్ మాటకు లోబడి 4 గంటల వరకు కోపం పెట్టుకుందాం. పరిశుద్ధ ప్రేరేపిస్తున్నారు. ఉండండి, ఉండరు. హల్లెలూయా. శబ్దం చెప్తూ హల్లెలూయా. మొదటి స్థానం ఇచ్చేసాడండి అబ్రహాము. అసలు ఇస్సాకు వాళ్ళు మొదటి స్థానం. నన్ను చంపేస్తావేంటి అని కాదు. దేవుడు చెప్పాడు, నా
మాటకు లోబడ్డాడు. అబ్రహాము మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. మూడోదిగా అబ్రహాము ఆశీర్వదించబడగల కారణం కూడా మా దేవుడు చెప్పారు, ఇది నేను దేవునికి మొదటి స్థానం, మనం చివరి స్థానం ఇస్తాం. ఈ రోజన్నా వాక్యం చదివారండి, ఈ వారం అంతా వాక్యం చదివామా? మనుషులు చదువుగా సరిపోతుంది, పొద్దున చాటికి చదువుకోవడం, ఆమె పెట్టిందా ఈయనేం పెట్టాడా, చాటింగ్ చదువుకోవటమే. ఇక మన జీవితం కూడా చాటింగ్ చదువుకోవడం, చాటింగ్ అయిపోతుంది, లైఫ్ కూడా చాటింగ్ అయిపోతుంది. షార్ట్లు చూసి రీల్స్ చూసి మన జీవితం కూడా షార్ట్ అయిపోతుంది. ఆలోచించండి ఒకసారి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. అబ్రహాము వాళ్ళ కొడుకు కంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పడుకోబెట్టేసి చంపుపోతున్నాడు. అయినా కానీ దేవుడికి లోబడ్డాడు. దేవుడికి కదండి అన్ని సంవత్సరాల గర్భఫలం ఇచ్చాడు దేవుడు, అవునా కదా? ఇచ్చాడు దేవుడు. దేవునికే లోబడ్డాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. అందుకే చివరి మాట ఉంది, అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చెప్తాం. మొదటి మాట ఎలా జీవించాడు అబ్రహాము? ఎలా జీవించాడు? వెంకటరావు చెప్పి ఎలా జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకంగా జీవించాడు. తర్వాత ఎలా జీవించాడు? సుబ్బారావు చెప్పు ఏంటో? దేవుడి మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఎలా జీవించాడండి? దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. నాలుగవదిగా ఆదికాండం 18వ అధ్యాయం 1-3 వచ్చిన ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 1-3 వచ్చిన చదువుకుంటూ వచ్చేసే బాబు తొందరగా చదువు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం అది. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులు ఎత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఎవరా ముగ్గురు? తెలుసు చెప్పండి. ఎవరా ముగ్గురు? నువ్వు వస్తున్నావు కానీ బయటికి రాదు. చెప్పండి. చెప్పండి ఎవరా ముగ్గురు? ముసలోడంతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎవరా ముగ్గురు? పడిపోమాక. నేను పడిపోతాను ఏంటి? పడిపోతాను అంత ఏంటి? పడిపోతున్నారు భూలోలాగా అమ్మకి పడిపోతున్నారు ఏంటి? ఇతరులు నిలబడండి. హల్లెలూయా. ఎవరా ముగ్గురు? సింధూరమల వృక్షం దగ్గర, సింధూరమల మందిర సింధూర దగ్గరట వాళ్ళ ముగ్గురు ఎండ మీద వచ్చారట. అప్పుడు అక్కడే బలారాధన స్టార్ట్ అయింది. అర్థం అవ్వదు వినండి. అక్కడే బలారాధన స్టార్ట్ అయింది అబ్రహాంకి. రొట్టె రోజు మరి తవా చదువుతుంది. రొట్టెయు ద్రాక్షల సంబరం మొత్తం వాళ్ళు ఇచ్చి వెళ్తారు. ఎవరా ముగ్గురు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎవరన్నా ముగ్గురు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు. తర్వాత ఏం జరిగింది తెలుసా? అబ్రహాము మీరు 18వ మొత్తం చదువుతా వస్తుంది. ఏం జరిగింది తెలుసా? అబ్రహాము అంతగా ఆశించుక కారణం ఏంటంటే తన ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేశాడు. అతని దగ్గర ఉన్నదంతా ప్రభుకి ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు. తనగా ఉన్నాడనో, పాడగలనో, మాటకారనో, చాతుర్ముందనో కాదు. అబ్రహామును ఆశీర్వదించింది. ఎందుకు ఆశీర్వదించాడంటే నాలుగవది ఎందుకు ఆశీర్వదించాడు? తన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చివేసేసాడు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఏం చేశాడండి? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి?
ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. మీరు స్పందించాలి. ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొత్తం అప్పగించేశారు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి 4 మాటలు మీకు చెప్పారు. మొదటి మాట చెప్పండి, ప్రత్యేకంగా జీవించాలి. రెండవ మాట ఏంటో మీరు మాట్లాడుకుంటున్నారు, దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవ మాట ఇచ్చాడు. 4వ మాట, ఇప్పుడు మీరు ఆగండి, పురుషులు చెప్తారు. చెప్పండి, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించబడిన కారణం. మొదటి మాట చెప్పండి, మొగోళ్ళు చెప్పండి, ఆడోళ్ళు ఆగండి, పురుషులు స్పందించండి. మొదటి మాట, రెండవ మాట చెప్పండి చెప్పండి ఏంటి? మూడవ మాట చెప్పండి. ఒకరు అందుకుంటే మనకు అలవాటే కదా, స్కూల్ జాబితానే ఒకరు అడిగితే మొత్తం వచ్చేసింది కదా. చెప్పండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 4వ మాట, తనకున్నదంతా ప్రభుకి ఇచ్చేశాడు. హల్లెలూయా. అదే విధంగా మనకున్నదంతా ప్రభుకి ఇవ్వగలరు. అమ్మో ఈ 100 రూపాయలు ఉన్నాయిగా, అమ్మో అనుకోకూడదు. అమ్మో ఈ ఒక 5,000 ఉన్నాయిగా, ఈ 4,000 ఉన్నాయిగా, అమ్మో దెయ్యాన్ని కట్టుకుని అనుకోకూడదు. ముందు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మాస్టర్ ఇవ్వకపోయినా పర్లేదులే, ఏదో మాట్లాడి ఆయన అడుగుతాడు, మేము అడగదు అంతేగా. తెలియదు అమ్మో చెక్ బౌన్స్ అయిపోతే ఇంటి చూడవుతాడు, కరెంట్ మెయిన్ లాక్కి వెళ్ళిపోతాడు, ఫీజు కట్టకపోతే ఉండకూడదు. దేవునికి ఇవ్వాలండి. మీ దగ్గర ఉన్నంత ప్రభుకి ఇవ్వండి. ఇచ్చి చూడండి, ప్రభు దీవిస్తాడు. ఆమేన్. ఇవ్వాలి. అయ్యా ఏం చెయ్యాలి? ఇవ్వాలి. ఎముకలు అన్ని హాస్పిటల్స్ అన్ని జోబులు తోసేసుకున్నా చాలా, అన్ని జోబులు అని నువ్వు అనుకున్న జోబులు ఏమనుకుంటున్నావు? జోబులు వేసిన వెళ్ళిపోతున్నాయి. జోబులు అలా హోల్ ఉంది, మీకు ఆ విషయం తెలియట్లా. పడిపోతున్నాయి. దేవుడికి ఇవ్వకపోతే పడిపోతాయి. ప్రభుకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? ఏలియా అక్కడికి వచ్చాడు. సారెపతిలో ఏం చేసింది? ఉన్నదంతా ఇచ్చేసిందా? ఇవ్వలేదా? ఉన్నదంతా ఇచ్చేసిందండి. తొట్టులో పిండైపోయిన బుద్ధులను నమ్మలేదంట. హల్లెలూయా. ఇక చివరికి అబ్రహాము అంతగా ఆశీర్వదించబడగల కారణం ఏంటో తెలుసమ్మా? తర్వాత ఎద్దులే మీరు మాత్రం. అంతగా దేవుడు ఆశీర్వదించబడగల కారణం ఏంటో తెలుసా? చివరి మాట ఏంటో తెలిసిన చివరి మాట, అది కన్నం 10వ అధ్యాయం 4వ వాక్యం. చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. యెహోవా చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి. చేతులు ఊపి చెప్పండి. ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి. ప్రభు హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వ మాట, ఐదో మాట, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి గల కారణం. చివరి మాట ఏం మాట తెలుసండి? 12:4, అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేశాడు. ఏం చేశాడండి? దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాం మొత్తం చేశాడు. అర్థమైంది చెప్పనా? అర్థమైంది చెప్పనా? అర్థమైంది చెప్పమంటారా? దేవుని మాటకి విధేయత చూపించి. ఈరోజు చెప్తున్నా ఉదయం నేను విన్నా. పొద్దున అమ్మని మెసేజ్ పెడతాను. నాకు ఎప్పటి చాలా మంచిగా అనిపించింది. ఈసన్న గారికి కర్ణాటక భాష రావటం రాదు, కర్ణాటక భాష మాట్లాడమే రాదండి. దయచేసి ఈసన్న లేదండి, ముగించుకుందండి. ఏం జరిగిందో తెలుసండి? చివరికి అరే అన్ని చోట్ల ఉండే సంఘాలు, మనకి కర్ణాటక లేదన్నాడంట. అన్నాడంట ప్రిడిపాలంట, ఇది పాట చెప్తే మీకు మంచి గుర్తు వస్తుంది. అందుకని చెప్పి ఆయన అన్నాడంటే ఏమన్నాడు తెలుసు? ఆయన అన్న బళ్ళారిలో ఉంది, ఇటేమో చాలా ఊరు చెప్పాడు. ఒక 5-6 నాకు తెలియదు. అన్ని చోట్ల ఉంది కాదన్నా, ఈ మెయిన్ బ్రాంచ్ లేదన్న మన హౌస్ అన్నది చంపేస్తారు బాబు. కర్ణాటక మన భాష ఎందుకు వదిలేశారు అన్నాడంట. ఈసన్ గారు వెళ్ళారంట, ప్రార్థన చేసి వచ్చారంట, ఏం జరగలేదంట. కర్ణాటకలో అప్పుడు ఈయన వెళ్ళాడంట. ఎవరు? మన ప్రిడన్ కూడా అలా జరిగింది. ఈసన్ గారు అన్నారంట, అరే ప్రార్థన చేసి పంపిస్తాం. ఏం చేస్తున్నా?
అప్పట్లో ఏం లేవు, మైకులు ఏముండవు అప్పట్లో. ఇప్పుడు వచ్చేసరికి మైకులు గట్టిగా కేకలు ఇప్పుడు వచ్చిన. అప్పట్లో ఏమి గొట్టాలు, అప్పుడు గొట్టాలు. అప్పట్లో రిపీట్ బేసులు ఏమి ఉండేవి కాదు. ఇక్కడ మాట్లాడి అటు వెళ్ళిపోద్ది సముద్రంలోకి వస్తుంది వాయిస్. మరి సిబిఎన్ వినపడుతుంది, మనతో వినపడదు కదా మనకి. కొట్టాలి మరి అంతే, గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోద్ది స్వరం. హల్లెలూయా కదా. కొన్ని ఉంటాయి ఎప్పుడు కాలిపోతుంది తెలియదు. గట్టిగా వేసామనుకో మొత్తం పొగలు వచ్చేసరికి కాలిపోదు, పుస్తకం కాలిపోతుంది. కాలిపోయినాక మనం కొత్త వేసుకోవాలి. అరే అక్కడ కొత్త పడుకునే వెళ్ళిపోయాడంట కర్ణాటక, గుంటూరు నుండి పంపించాడు ఈశ్వర గారు. ఏం చేస్తాం? నువ్వు కానీ ఇక్కడ సేవ పెడతా కదా, పెట్రోల్ కోసం చచ్చిపోతాను. దెబ్బకు తెలుసుకుని వచ్చేసాడంటే, దెబ్బకు తెలుసుకుని వచ్చేసాడంట. ఈశ్వర్ అన్నాడంట, ఏంటో వచ్చేసావు అన్న, వాడు పెట్రోల్ కోసం చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకు వచ్చిన కావాలన్నా నువ్వే కదా అన్నావు, ఎంతో కూడా కర్ణాటక సేవ చేద్దామని సంఘం కదా నువ్వే కదా చెప్పి పెడదామని ఎంతో గట్టి అన్నాడంట. ఏదో అంత వచ్చేసిందే కదా అన్న, నువ్వేం చేస్తావు తెలియదురా. ప్రభు ప్రేరేపిస్తున్నా. ఎవరు ప్రేరేపిస్తున్నారంటమ్మా? ప్రభు పరిశుద్ధాత్ముడు ప్రేరేపారు. నూనె రాసి ప్రార్థన చేసి చెప్పాడు, నువ్వు కర్ణాటక బయలుదేరి వెళ్తున్నావు, సంచి వాటర్ బాటిల్ అప్పుడు 50 ఉండేది, 50 మోతిచ్చి పంపించాడంట. సంచులు వేసుకొని అక్కడ కూర్చున్నాడంట. ఏం చెయ్యాలి, వాడు సస్తానంటున్నా, నేనే ఇరుకుపోతానా, ఏంద్రా బాబు ఏసని వెంట చేస్తున్నాడు, ఏంద్రా బాబు తిట్టుకున్నాడంట. అందరూ కూడా అప్పట్లో ఫోన్లో ఉండేవి కాదు, ల్యాండ్ లైన్ అట్లా మాట్లాడాలంటేనేమో ఎక్కడ పోయి మాట్లాడాలి. నా వచ్చేస్తానన్న మధ్యలో నుంచి అంటున్నాడంట. నువ్వు మధ్యలో నుంచి వచ్చావా, ఇక నీకు ఇష్టం చూసుకో, నా దగ్గర రావద్దు అన్నాడంట. నువ్వు సేవలో తెలిపో అన్నాడంట. నువ్వు వచ్చింది బాబు బాబు అన్నగారు చెప్పిన వాడికి విధేయత గురించి చెప్తాను నువ్వు అన్నాడంట. అక్కడే మందిరం కట్టాడంట. శంకుస్థాపన చేశాను కానీ పిలిచాడంట. హల్లెలూయా హల్లెలూయా. మందిరం కట్టాడంట. ఒక మంచి యవనస్తులు కూర్చొని వాక్యం వింటున్నాడంట. వినండి. ఒక మంచి యవనస్తులు కూర్చొని వాక్యం వింటున్నాడంట. ప్రభుని పిలుస్తున్నాడు. ఎవరు? పెళ్లి కొనని చెప్తున్నాడు. 10 కొనడు కూర్చున్నాడంట. ప్రభు పిలుస్తున్నాడు, రా దేవుని కోసం నిలబడవు చెప్తూ ఉన్నాడు. అవి తయ్యా నేను నిలబడతానండి, ఏసై కోసం నిలబడతానండి, ఈ కర్ణాటకలో నిలబడతానండి. అక్కడే బాప్టిజం ఇచ్చేసి ఆ రోజు రాత్రి ఈశ్వర్ గారు అప్పుడు కూడా వచ్చాడంట. ఆ రోజు రాత్రి ఇద్దరికి బాప్టిజం ఇచ్చేసి వచ్చేసాడంట. పిల్లలు కూడా వచ్చేసాడంట. ఆ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యే అక్కడ సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? బాప్టిజం ఇచ్చాడన్నాడే పెడిపాలన్న గారు. అక్కడ బాప్టిజం నేను నిలబడతానని చెప్పారే, ఆయన ఎవరో కాదు, నా యేసు రాజా ఆగమంతమా. ఆయన కర్ణాటక రక్షించబడ్డాడండి. ఇక అంతే, కర్ణాటక గుంటూరు వచ్చేసింది. అబ్రహానికి బాప్టిజం ఇచ్చింది పిలుపాలండి. బాప్టిజం ఇచ్చి తీసుకొచ్చింది. 18 సంవత్సరాలు వచ్చాడు. ఎందుకు చెప్పానంటే మాటని విధేయత. ఏంటిదండి? ఇక ముగించేసాను, పుస్తకం మూసేస్తాను. చాలా మంది చూస్తున్నాం కదా. విధేయత ఏంటిదండి? మనం విధేయతకు లోబడదుము కాక. ఆమేన్. జాన్ వెస్లీ మాస్టర్ గారు చీరాలో సేవ చేస్తారు. ఎక్కడ సేవ చేస్తున్నారండి? అందరండి ఒకసారి చీరాల. చీరలు కాదమ్మా, చీరాల. చీరలే బుద్ధులు, చీరాల. చీరాలో సేవ చేస్తున్నాడు. జాన్ వెస్లీ సేవ చేస్తాను అనగా తెలియక అన్న చాలా భయంకరంగా ఉందన్న పరిస్థితులు, యాంప్ సరిపోతుంది, 250 యాంప్ కొని అన్నాడు. ఏమన్నాడంటండి? 250 యాంప్ కొని అన్నాడంటే ఈసన గారే నీకు 250 యాంప్ అంత అవసరమని 50 యాంప్ కొనిచ్చాడంట. ఏం కొనిచ్చాడంటండి? 50 యాంప్ కొనిచ్చాడంట. ఇలాగా ఇంకొక ఆయన వచ్చాడంట విస్తరలాగా, అన్న నా దగ్గర సరిపోవట్లేదన్న 250 యాంప్ కొనివ్వండి. జాన్ వెస్లీ అన్నతోనే డబ్బులు ఇచ్చి కొనిచ్చాడంట. ప్రకృతిన మనిషికి నేను అడుగుతేనేమో 50 యాంప్ కొనిచ్చాడు, వాడు అడుగుతేనేమో నా చేత కొనిచ్చాడు. డబ్బులు ఇచ్చానంటారే వెళ్ళి 250 యాంప్ తీసుకొని రాబోన్నాడు.
సందర్భపడ్డాడు అన్న. నాకేనేమో 50 యాంపు ఆయన దగ్గర పెట్టుకుంటాడేమో అదే, నాకు ఇంత చీరాలు అసలుకి దగ్గర ఏదో చెప్పడం ప్రసంగాలు అనుకుని వెళ్ళాడంట. వెళ్ళి తీసుకుని వచ్చాడంట. వెళ్ళి తీసుకుని వచ్చేసరికి సరే కానీ మనోడు ఉన్నాడు కదా, వాడు అడిగాడు, నీకు కాదు ఇది, వాడు అడిగాడు కదా, వాడికి ఎంత అనుకుని అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు, నేను అడిగితే వాడిని కొనేటివి ఏంట్రా, వాడు అడిగిన తర్వాత నాతో కొనిస్తున్నాడు మళ్ళీ. అప్పుడు ఈ విశ్రం చేశాడంటే ఇసుకోలేదంట, తోడుకోలేదంట, సరుకోలేదంట. ఏమో ఆయనకి అంత అవసరం, ఆయన ఇల్లు ఇచ్చేసి వచ్చాడంట. విధేయత, అందుకే వాళ్ళని దీవించబడ్డారు. హల్లెలూయా. మనం కూడా అంతే, దేవుడు మనకంటే వాళ్ళు ఏం చేస్తున్నారా, కొంతకాలం ఆగాలి, విధేయత చూడు, నేర్చుకోవాలి. చెప్పండి, మొదటి మాట ప్రత్యేకంగా ఉండాలి. రెండో మాట చెప్పండి, రెండో మాట, మూడో మాట మొదటి స్థానం, నాలుగో మాట మన దగ్గర ఉన్నదంతా కూడా, నాలుగో మాట అది, ఐదో మాట దేవుడు చెప్పిన ప్రకారం దేవుని మాటకు విధేయతగా లోపలికి అబ్రాహాము ఎవరండి, ఇన్ని చేశాడు కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా అయ్యాడు. హల్లెలూయా. 4 మనము కూడా చేయదుము గాక, 4 పాటించుదుము గాక, పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. మోకరించి చిన్న ప్రార్థన